చేసుకోవాలి. ఎందుకనంటే మనకంత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ అస్ దట్ లార్డ్ కమ్స్ టు యూ అండ్ టాక్స్ టు యూ? Are we eligible enough? First of all, our eligibility is not having any eligibility. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. సో మనకు అలాంటి ఎలిజిబిలిటీ లేనప్పుడు దేవుడు నీతో డైరెక్ట్గా ఎందుకు మాట్లాడతాడు? నీకేమైనా రిలేషన్షిప్ ఉందా ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయనకి సమస్యలు చెప్తున్నావా? లేకపోతే ఆయన ప్రేమ నీకు కావాలని నువ్వు రోజు ఆయనతో మాట్లాడుతున్నావా? అవి ఏవి చేయకుండా మనకి దేవుడు మనతో మాట్లాడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. అలానే చాలా మంది చెప్తూ ఉంటారు, నీ గురించి నాతో దేవుడు మాట్లాడాడు అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. వాళ్ళని ఎవరి మాటని మనం తీసుకోవాలి, ఎవరిని మనం నమ్మాలి. ఆ జ్ఞానం కూడా కేవలము మనము ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నట్లయితే దేవునితో, అప్పుడు మాత్రమే మనకు అలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే మనము శ్రద్ధగా వినడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలానే శ్రద్ధగా విననప్పుడు మనకి డైలీ లైఫ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, లైక్ ఐ సెడ్, నేను వాగ్దానం తీసి చదువుతున్నాను, నాకు ఒక సమస్య వచ్చింది, నాకు ఆ వాగ్దానంలో నీకు మేలు కలుగును అని ఉంటే నేను అది నా కోసమే చెప్పాడు, నాకు మేలు కలుగుతుంది అని అనుకొని ఈ రోజంతా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, దేవుడు నా సమస్యని సాల్వ్ చేయబోతున్నాడు అని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. హీఈస్ నెవర్ టాకింగ్ అబౌట్ యువర్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ కదా, అదొక్కటే గురించి మాట్లాడదు. కానీ మనం ప్రతిసారి కూడా మనకి జాబ్స్ విషయం కానీ ఏ విషయం వచ్చినా కూడా ఫినాన్షియల్గానే మనం ఆలోచిస్తూ ఉంటాం. సో అలానే కాకుండా మనకి రెగ్యులర్గా వాట్సాప్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, అవి కూడా చూసి మనం హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాం. దట్ గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్ వాట్సాప్ మెసేజ్ అనేసి మనము చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాం. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ సిచ్యువేషన్ వేర్ లైక్ మనము కొన్నిసార్లు ఏదైనా కాంగ్రిగేషన్ అందరు కలిసి ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా, లేకపోతే బయట ఏదైనా సమావేశాలు జరిగినా అలా అటెండ్ అయ్యి మనకి ఒక కోట ఉంటుంది అనమాట. ఓకే, ఈ వారంలో 1 గంట దేవుని మాట వింటే చాలు. సో ఈ రోజు నేను అటెండ్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ డే నేను ఇంకా చర్చ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సండే ఇంకా చర్చ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే నేను దేవుని మాట కోసం నేను అనుకున్న కోట కంప్లీట్ చేయగలిగాను కదా. ఇలాంటివన్నీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. పొద్దున్న లేవగానే వాట్సాప్ మెసేజ్ చూసి అది చాలు అనుకోవడం, దేవునితో డైరెక్ట్గా మనంతట మనం సమయం గడపాలని అనుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా. సో దీస్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ అస్ లిజన్ టు హిమ్, బట్ దే ఆర్ నాట్ మేకింగ్ అస్ లిజన్ టు హిమ్ డెలిజెంట్లీ. సో ఆ విషయంలో అది నేను నేర్చుకున్నాను అనమాట.